గురూజీ, తిరుపతి నుంచి పద్మజ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి పద్మజ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేదండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం ఐడియా లేదు, మా డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను మా. చెప్పండి. 30 ఉమ్, 12 ఉమ్. 1974 మా. 30, 12, 1974. అవును మా. పుట్టిన సమయం ఉదయం 4:30, 5 మధ్యలో మా. ఉదయం 4:30 నుంచి 5 గంటల మధ్యలో. అవును మా. 30వ తారీఖు ఉదయం. అవునండి. సరేనండి, మాట్లాడండి గురూజీ. నమస్తే తల్లి. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. కోటి వందనాలు గురువు గారు మీకు. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. థ్యాంక్ యూ స్వామి. పునర్వాసు నక్షత్రంలో మిథున రాశిలో జన్మించారు. ఓకే స్వామి. ఎన్నో కూతురు మీరు మీ నాన్నగారికి? రెండవ కూతుర్ని స్వామి. అంటే మొదటి అబ్బాయా లేదా అమ్మాయేనా? ముగ్గురు అమ్మాయిలే స్వామి. మొదట అమ్మాయే, లాస్ట్ అమ్మాయి, మధ్య నేను స్వామి. ముగ్గురు అమ్మాయిలే స్వామి మేము. ఓకే తల్లి. ఏం చదువుకున్నారు మీరు? నేను నర్సింగ్ చేశాను స్వామి. ఉద్యోగం చేస్తున్నారా? అవుట్ సోర్సింగ్ లో వర్క్ చేస్తున్నాను స్వామి నేను. సరే తల్లి. జాతకం అయితే పునర్వాసు నక్షత్రం గురు మహాదశలో జన్మించారు. జన్మజాతకం అయితే చాలా బాగానే ఉంది, కానీ ఎందుకో మానసికంగా ప్రశాంతత లేదు తల్లి మీకు. ఒకటి. రెండోది, అపవాదాలు ఎక్కువ వస్తూ ఉంటాయి మీ పైన. అవును స్వామి, మంచికి పోయినా చెడే వస్తుంది స్వామి. నీ జీవితంలో అదే పోయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. అవును స్వామి. ఎక్కువ మీరు కూడా చాలా సెన్సిటివ్ తల్లి, అందరినీ నమ్మేస్తారు. తర్వాత ఉండేదాని మనసులో ఏమి పెట్టుకోకుండా అలాగే చెప్తూ ఉంటారు. దీనివల్ల అందరూ శత్రువులు అయిపోతారు. ఎవరి వల్ల తృప్తి ప్రశాంతత ఉంది చెప్పండి మీకు? లేదు స్వామి. అందరి నుంచి ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అవును స్వామి. నర్సింగ్ కంప్లీట్ అయిందా? బీఎస్సీ నర్సింగ్ చేశారా మీరు? లేదు స్వామి, జనరల్ నర్సింగే చేశాను. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ లో వర్క్ చేస్తున్నాను స్వామి, తిరుపతిలోనే. సరే తల్లి. నెక్స్ట్ ఏదైనా కాల్ఫర్ అయితే ఎగ్జామ్స్ తీసుకోండి. ప్రభుత్వం ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కదా మీకు? ఉంది స్వామి. గవర్నమెంట్ జాబ్ ఉందా స్వామి నాకు? ఉంది తల్లి. ఎందుకంటే మీరు గురు దశలో జన్మించారు.